హలో హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ముందు ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్, నాన్ వేషణ మాట్లాడినాడు కదా ఇట్లా మన దేవీ దేవతల గురించి. అది చాలా తప్పు. నాన్ వేషణ. నువ్వు ముందు దేవుళ్ళ గుళ్ళన్నీ తిరుగుతా యూట్యూబ్ స్టార్ట్ చేసి దేవుళ్ళ గురించి చెప్పి నీ ఫాలోవర్స్ను పెంచుకొని డబ్బు సంపాదించుకొని ఇవాళ ఎక్కడెక్కడనో అన్ని దేశాలు తిరిగి ఎక్కడెక్కడో పోయి ఏం నేర్చుకున్నావు నాయనా నువ్వు? అన్ని దేశాలు తిరిగి ఎక్కడెక్కడో పోయి నువ్వు అక్కడికి పోయి ఏం నేర్చుకొని ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? తెలీదా? భారతదేశంలో దేవీ దేవతలను ఎలా పూజించుకుంటారో నీకు తెలీదా? ఎట్లా పోయినావు? నీ తల్లిదండ్రులు కూడా ఈడే ఉంటారు కదా, ఇండియాలోనే ఉంటారు కదా. వాళ్ళు ఏం దేవి దేవతలను కొలసలేదా? ఈరోజు పోయి నువ్వు ఏదో ఒక సామాన్యమైన టీవీ యాంకర్ ఆమెకు ఏదో శివాజీ గారు మాట్లాడిన ఒక మాటకి ఇక్కడి నుంచి తీసుకుపోయి నువ్వు దేవీ దేవతల దగ్గరికి మాట్లాడేంత చేసినావంటే సామాన్యులను దేవతలను కంపేర్ చేసి మాట్లాడతావా? బుర్రా బుద్ధిందారా నాయనా నీకు? ఇన్ని దేశాలు తిరిగినావు, నువ్వు తెలుసుకునింది ఇదేనా? ఇన్ని దేశాలు తిరిగి అరే నాయనా, నువ్వు ఎక్కడ తిరిగినా ఈ ప్రపంచం, ఈ భూ ప్రపంచం మీద అదేదో లక్ష్మీ నరసింహ దాంట్లో ఉంది చూడు, అందు ఇందు ఎందు అయినా గలడు అని. దేవుడు ఎక్కడైనా ఉండరు దేవీ దేవతలు. గుర్తుపెట్టుకో. నీ కర్మ తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుందో, నువ్వు ఏమైపోతావో దేవుడు తలుచుకుంటే తెల్లవారి ఒక నైట్లోనే మిలినియర్ చేయగలడు. అదే తెల్లవారితే భూమి మీద మనల్నే లేకుండా చేయగలడు. అది దేవీ దేవతల ఒక నమ్మకం. దేవుళ్ళు అనేది ఏంటిది? దేవుడు నీకు ప్రత్యక్షమై డైరెక్ట్గా నువ్వు పెద్ద ఇది ఏంది అంటారే, ధ్యానం చేసా ఇది చేసినావని దేవుడు డైరెక్ట్ వచ్చి నా అన్వేషణ నేను ఉన్నాను నాయన, వరం ఏం కావాలో కోరుకో అని అంటాడా? నువ్వేమంత పుణ్యకార్యం చేసినావని చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడినావు. ఇప్పటికైనా కూడా నువ్వు క్షమాపణ అడిగి అందరినీ దేవతల ముందు పోయి నువ్వు పటాల దగ్గరికి పోయి క్షమాపణ చెప్పినా కూడా నీకు కొద్దిగా గొప్ప తప్పుతుందేమో, కానీ నిన్ను మాత్రం ఇండియాలో నువ్వు రాలేవు. ఇంక నీకు అయిపోయింది, ఇదే ఎండింగ్, లాస్ట్. ఇంకా నీకు అంతే, నీకు జరగదు. నిన్ను పెట్టనీయరు ఇక్కడ కాలు.